హాయ్ ఫ్రెండ్స్, చెన్నైలో వర్షం పడిందండి. నిన్న పెద్ద గాలి తర్వాత వర్షం చినుకులు స్టార్ట్ అయినవి. ఇన్ని రోజులు ఎండల తర్వాత చెన్నైలో వర్షం పడింది. ఈ గాలి వానకి పక్షులు చూడండి ఎలా దాక్కున్నవో. కొబ్బరి చెట్టు ఆకుల మీద నిలబడినవి. ఈ కొబ్బరి చెట్టు ఆకు పక్షులకు షెల్టర్గా ఉపయోగపడింది. వర్షంలో తడవకుండా దూరాన్ని నుండే క్యాప్చర్ చేసామండి. మా ఇంటి చుట్టూ ఉన్న చెట్లు చూడండి. మా టెర్రస్ మీద, మా ఇంటి వెనక మామిడి చెట్టు, ఇంటి ముందు పార్క్ అండి. పార్కులో చెట్లు, పార్క్ అంతా నీళ్లు నిలిచిపోయినవి. చూడండి, వేప చెట్టు, రేల చెట్టు. చెన్నైలో జూన్ వరకు ఎండ వేడికి నీరసించిపోయిన టెర్రస్ మీద మొక్కలు వాన చినుకులు తగలగానే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. వర్షం వచ్చినప్పుడు మొక్కలు ఎంత హ్యాపీగా, పచ్చగా, తాజాగా ఉంటాయండి. వర్షపు నీళ్ళు అంటే మొక్కలకి అంత ఇష్టం. వర్షపు నీళ్ళలో నైట్రోజన్ అధికంగా అందుతుంది. అందుకే వర్షపు నీళ్ళలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బకెట్లలో, బిందెల్లో, స్టీల్ బిందెలో కూడా వాటర్ పట్టేసినాం. వాటర్ క్యాన్లో, బకెట్లలో, టబ్బల్లో వర్షపు నీళ్ళు పట్టుకుని 2 రోజుల తర్వాత ఎండ వచ్చినప్పుడు ఈ నీళ్లు మొక్కలకి ఇస్తే ఈ నీళ్లు బెస్ట్ టానిక్గా ఉపయోగపడతాయి. కొత్తగా గ్రోయింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎండలకు ఎండిపోయిన మొక్కలు కూడా మళ్ళీ చిగురులు వస్తాయి. ఇన్ని రోజులు ఎండల తర్వాత ఇప్పుడు చెన్నైలో వర్షం వచ్చి వాతావరణం కొంచెం చల్లబడిందండి. మీ ఏరియాలో వర్షం వస్తే కామెంట్ చేయండి. ఎప్పుడు వర్షం వచ్చినా నీళ్లు నిల్వ ఉంచుకొని మొక్కలకు ఉపయోగించుకుందాం. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.